యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురంలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మేకల రామ్ నర్సయ్య విజయ ఢంకా మోగించారు. దీంతో అస్తం పార్టీ నేతల్లో అసహనం తారస్థాయికి చేరింది. ఏకంగా సర్పంచ్ పై హత్యాయత్నం చేశారు. పథకం ప్రకారం ఆయన కారుపై అటాక్ చేశారు. కానీ ఆ సమయంలో రామ్ నర్సయ్య కారులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దాడిపై సర్పంచ్ రామ్ నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అస్తం రౌడీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను గెలిచిన రాత్రి 7:30 గంటల సమయంలో నా కారు అక్కడి నుంచి వస్తున్నటువంటి గట్టుపల్లి నుంచి మా పోరగాళ్ళు ఊరికి వస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆయన ఇంటి ముందు ఆయన అనుచరులు నా కారుకు అడ్డొచ్చి హత్యాయత్నం చేసి నా కారు అద్దాలు ధ్వంసం చేసి అందులో నేనుంటే నన్ను హత్య చేయడానికి రాతర వాళ్ళు మొత్తం పసిగట్టి నా కారుకు అడ్డొచ్చి నా కారు అద్దాలు మొత్తం కవలగొట్టిను. కాకపోతే నా అదృష్టం ఏంటంటే నేను ఆ కారులో రాత్రి లేనందుకు ధ్వంసం చేసి తర్వాత నా ఇంటి మీదకి నా దాడికి వచ్చి అరే దళితులు నువ్వు ఈ దళితునివి సర్పంచ్ అయినంత మాత్రాన్ని నేను గ్రామ పంచాయతీలు అడుగు పెట్టనిస్తామనుకుంటున్నారు అని చెప్పని నన్ను చాలా రకరకాల నన్ను చంపడానికి చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటిదాకా నారాయణపూర్ మండలం పోలీస్ స్టేషన్ ముందలంగా బైక్లు వేసుకొని తిరిగిరు వాళ్ళు. ఏంటంటే దళితుడు అనేటోడు సర్పంచ్ గెలవడం మంచిది కాదా, దళితుడు అనేటోడు సర్పంచ్ చేయకూడదా, వీళ్ళ దృష్టిలో దళితులు అంటే ఇంత ఎందుకని, ఈ దళితుల మీద ఇంత కక్ష ఎందుకు, వీళ్ళకి ఈ రకంగా నన్ను ఇబ్బందులు పెట్టి నేను ఎందుకంటే ప్రజలు నన్ను ఆశీర్వదించి ఓట్లు వేస్తే గెలిచినటువంటి వ్యక్తిని కానీ లేదో నేను దొంగచాటుగా పోయి నేను ఏదో లాక్కొచ్చుకున్నటువంటి వ్యక్తిని కాదు. నేను ప్రజలు మొత్తం నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే ఈరోజు నేను సర్పంచ్ని అయినా. కానీ రకమైన నాకు చాలా వాళ్ళతోని ప్రాణభయం ఉంది. వాళ్ళు నన్ను ఏ టైంలో అయినా కానీ చంపడానికి తిరుగుతున్నారు. వాళ్ళతోని నాకు ఈ చట్టపరమైన పోలీసులతోని ఎక్కడి నుంచి మీడియా ద్వారా మీకు చెప్పుకున్నది ఏంటంటే వాళ్ళతోని నన్ను ప్రాణహాని నుంచి కాపాడి నాకు రక్షణ కల్పించాలని నేను